చిన్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి. నేను మద్రాసులో ఉండేవాడిని, చదువుకునేవాడిని చిన్నప్పుడు. నా నాకు వయసు ఎంత ఉంటుంది? 7 ఇయర్స్ ఉండొచ్చు, 6-7 ఇయర్స్ ఉండొచ్చు. కేసరి హై స్కూల్లో చదువుతున్నా. మైలాపూర్ దగ్గర ఉంటుంది, లజ్ కార్నర్ దగ్గర ఉంటుంది. ఎంజీఆర్ ఇంటి దగ్గర కేసరి హై స్కూల్ అని ఉంటుంది, తెలుగు స్కూలు. అక్కడ వెళ్ళాము మేము ఫ్యామిలీ మొత్తము, చదువుకునేవాడిని. కొన్ని సంవత్సరాలు ఉన్నాము. మైలాపూర్లో మా మామయ్య గారు ఉండేవాడు. ఆయన పేరు గిడుగు రామారావు. గిడుగు రామారావు అంటే ఆయన జీవి రామారావు. ఆయన మెయిల్ పేపర్లో పనిచేసేవాళ్ళు. మౌంట్ రోడ్లో ఉండేది మెయిల్ పేపర్, డైలీ న్యూస్ పేపర్. ఆయన సినీ జర్నలిస్ట్. మెయిల్ రామారావు అనేవాళ్ళు. చాలామందికి తెలుసు సినిమా యాక్టర్స్కి. ఆ రోజుల్లో మైలాపూర్లో ఆ కాలువ గట్టు పక్కన ఉండేది ఇల్లు. ఉన్నప్పుడు సినీ జర్నలిస్ట్ కాబట్టి చాలామంది సినిమా యాక్టర్లు వచ్చేవాళ్ళు. మేము గదిలోంచి చూస్తుండేవాళ్ళు. షావుకార్ జానకి వచ్చేవాళ్ళు, కృష్ణకుమారి వచ్చేవాళ్ళు, రాజబాబు వచ్చేవాళ్ళు. కొత్త యాక్టర్లు ఎవరైనా ఉండి సినిమా ఛాన్స్లు కావాలంటే వాళ్ళ గురించి న్యూస్ పేపర్లో ప్రచురించడానికి. ఈ రోజుల్లో లాగా మీడియా లేదు, టీవీ లేదు, పత్రికలు అనుకున్నంతవి లేవు. మన తెలుగులో ఏదో ఒకటో రెండో ఉండేవి. రేడియో లేదు, ట్రాన్సిస్టర్ లేదు, ఫ్యాన్లు కూడా లేవు. ఫ్యాన్ ఏదో ఇట్లా పరదా ఉంటుంది, ఇట్లా పెట్టి లాగేవాళ్ళు. మంగళ షాపులో కూడా ఉంటుంది, అట్లా బట్టి చల్లగాలి ఉండేది. అప్పుడు చాలామంది వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చారు, విలన్. కొత్తగా సినిమా ఆయన డాక్టర్ ఎంబీబీఎస్ చేసి సినిమాలో చూద్దామంటే ఫోటో దాని గురించి చేయడానికి వచ్చారు. ఎట్లా ఉంటుంది, హీరోకి పనికి వస్తాడా, విలన్కి పనికి వస్తాడా? ఫోటోలు తీశారు, విలన్కే పనిపించేవాళ్ళు. విలన్ లాగానే షూట్ అయ్యేది. మొదట్లో విలన్ కొన్ని పోర్షన్లు వేశారు ఆయన కూడా వచ్చారు, చాలాసార్లు కలిసాము. ప్రివ్యూస్ కూడా మేము వెళ్ళేవాళ్ళం. సినిమాలు ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ఉండేది. మా ఇంటి దగ్గరే శాంతం బీచ్ ఉండేది. ఆ శాంతం బీచ్ దారిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఉండేవాళ్ళు. శాంతం బీచ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ బిల్డింగ్, చిన్న ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమ్ మర్చిపోయాను. మేము వాళ్ళ తమ్ముడు నాకు బాగా పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. రోజు శాంతం బీచ్ వెళ్ళేటప్పుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన పాటలు పాడుతుండేవాడు. అప్పట్లో ఫేమస్ ఏం లేదు, తర్వాత ఫేమస్ అయ్యి అన్నీ అయినాయి. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు 1959, 60, 61, 60 ఆ సంవత్సరాల్లో, 62లో మిద్ది మీద ఉండేవాళ్ళు ఫ్యామిలీ. పాటలు సన్నగా బక్కగా ఉండేవాళ్ళు. పాటలు పాడుతుండే మాట్లాడేవాళ్ళం. మనిషి ఏమో సన్నగా, వాయిస్ ఏమో బొంగులు గుంటు. పాటలు భలే నేర్చుకునేవాడు. మేము చిన్నవాళ్ళం, మాదంతా 5-6 ఇయర్స్ ఉండేవాళ్ళం, 6-7 ఇయర్స్ అంతకన్నా. ఆ రోజు వెళ్ళేవాళ్ళం, శాంతం బీచ్ వచ్చేవాళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, పాలు ఇచ్చేవాళ్ళు అంతే. ఇటువైపు మైలాపూర్ కాలువ ఇటువైపు మన పిబి శ్రీనివాస్ ఇల్లు ఉండేది. పిబి శ్రీనివాస్ సింగర్, ఆయన కాలువ గట్ట ఇంటి పక్కనదే. సివి శ్రీనివాస్ వాళ్ళ కొడుకు మా క్లాస్మేట్. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆడుకునేవాళ్ళం. వాళ్ళది కూడా డబుల్ బెడ్రూమ్ అంతే. ఫ్లాట్ అంటే ఫ్లాట్లో లేవు అప్పట్లో. ఒక ఇంటిలో పైన పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటికి వెళ్తే మంచిగా వీవా ఇచ్చేవాళ్ళు, బూస్ట్ ఇచ్చేవాళ్ళు. అవి ఆ రోజుల్లో ఇచ్చేవాళ్ళు. బోర్నవిటా ఇచ్చేవాళ్ళు. ఆడుకునేవాళ్ళం. ఆయన కూడా బాగానే ఉన్నాడు. పివి శ్రీనివాస్ మంచి పాటలు పాడటం మాకు తెలియదు కదా, మేము చిన్నవాళ్ళం. పాటలు పాడతారు, సినిమాల్లో పాడతారు. ఏం అప్పుడే జస్ట్ రైజింగ్. ఘంటసాల ఉన్న తర్వాత కొన్ని సినిమాల తర్వాత వచ్చాయి. మొదట్లో కూడా ఆయన కూడా చాలా పాడుతుండేవాళ్ళు. ఒకటి రెండు వచ్చాయి. కర్ణాటక సైడ్లో బాగా వచ్చాయి ఆపర్చునిటీస్. డాక్టర్ రాజ్ కుమార్ ఆయన చాలా వేల పాటలు పాడాడు సినిమాలలో. ఆడుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. రెగ్యులర్ వాళ్ళ కొడుకులతో రెగ్యులర్ వెళ్ళేవాళ్ళం. ఆ స్మృతులు చాలా బాగుండేవి. మేము కూడా సినిమాల ప్రివ్యూస్కు అవి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు చిన్నపిల్లల షూటింగ్ ఉంటే కూడా వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆంధ్ర బాలానంద సంఘం ఇక్కడ హైదరాబాద్లో లేదు, నల్లగుంటలో ఉన్నది లేదు. అప్పుడు మద్రాసులోనే ఉంది ఆంధ్ర బాలానంద సంఘం. ఆంధ్ర మహిళా సభ మద్రాసులోనే ఉండేది.
ఆ రోజుల్లో పాత రోజుల్లో అన్ని సబ్జెక్టులు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్, పాటలు పాడేది ఒక సబ్జెక్ట్. హిందీ లేదు, తెలుగు లేదు, అన్ని సబ్జెక్టులో కొన్ని కొన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు 10th క్లాస్కి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎట్లా లేవు, కానీ బ్రహ్మాండంగా ఉండేది ఆ రోజులు. మంచి మంచి సినిమా యాక్టర్లు ఉండేవాళ్ళు, ప్రివ్యూస్కి వెళ్ళేవాళ్ళం చూసేవాళ్ళు. అంటే మాకు పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది, సినీ జర్నలిస్ట్ కాబట్టి అన్ని రిపోర్ట్స్ అవి ఇవి రాసేవాళ్ళం, షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు ప్రివ్యూస్కి వెళ్తే మమ్మల్ని ఇంట్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ, చాలా మటుకు. ఎందుకంటే 6 ఏళ్ళు ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు, ఏడ్చేవాళ్ళం. ఒకసారి తీసుకెళ్ళకపోతే బాగా ఏడ్చా చిన్నప్పుడు ఉన్నప్పుడు, 6th 7th క్లాస్ చదువుతున్నప్పుడు, 6 years 7 years ఉన్నప్పుడు ఏడిస్తే వాళ్ళ కోపం పట్టలేక మా మదర్ చెల్లెలు వాళ్ళు గరిటె కాల్చి చేతి మీద వాత పెట్టారు. అప్పుడు నోరు కూర్చుంటే వాళ్ళు వెళ్ళారు సినిమా. అంత మొండిగా చేసేవాడు. అంటే బాగుండేది ఆ పాత రోజుల్లో సినిమా యాక్టర్లు, వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కానీ ఆ యాక్టర్లు అనేది ఇప్పుడున్నంత క్రేజీ, ఇప్పుడున్నంత సెలబ్రిటీగా ఆ రోజుల్లో లేరు. జమున కూడా వచ్చేది, జమున కూడా ఇంటికి వచ్చేది. జమున కూడా ఆంధ్ర బాలానంద సంఘం ప్రోగ్రామ్, రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చేది. శాంతం బీచ్, మెరీనా బీచ్ మధ్యలో ఆల్ ఇండియా రేడియో ఉండేది మద్రాసులో. ఆ రోజుల్లో మద్రాసు అనేవాళ్ళు. అక్కడ ఉంటే వెళ్ళేవాళ్ళం, ప్రోగ్రామ్ ఉండేది, మంచిగా చేసేది జమున. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టేవాళ్ళు, తినేసి వచ్చేసేవాళ్ళం. ఎక్కువ లేదు, ఒక ప్లేట్ అంటే 2 ఇడ్లీ, చట్నీ, సాంబార్, అంతే. అంతగానే ఎక్కువ లేదు ఆ రోజుల్లో. లిమిటెడ్ అంటే లిమిటెడే, వచ్చేసేవాళ్ళం. కానీ బాగుండేది ఆ రోజుల్లో, బాగుండేది. సినిమా ఫీల్డు అంటే అంత ఇప్పుడున్నంత క్రేజీ ఆ రోజుల్లో లేదు. ఎందుకంటే జనాలు లేరు, అక్కడ ఎవరు పట్టించుకోరు. తెలుగు సినిమా చేస్తున్నారు, షూటింగ్లో హీరోయిన్, హీరో, కమెడియన్, అట్లా ఏం లేదు. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్. తమిళనాడులో, మద్రాసులో ఉంటుంది ఎంజీఆర్, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, నంబియార్, ఇలాంటివి, నాగేష్, ఈ కొంతమంది మటుకే ఉండేవాళ్ళు ఫేమస్. మిగిలిన వాళ్ళు ఫేమస్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు అసలు. జనాభా తక్కువ, ఫస్ట్ పాయింట్. హైదరాబాదు, సికింద్రాబాద్, ఈ తెలంగాణ కంబైన్డ్ ఆంధ్ర ఉండేది అప్పుడు. బైఫర్కేషన్ కూడా కాలేదు, జస్ట్ అయింది బైఫర్కేషన్ 1956లో. సరే వచ్చారు, అంత క్రేజీ ఏం లేదు. షూటింగ్ అంటే హైదరాబాద్లో షూటింగ్ అంటే ఎట్లా తీస్తారో కూడా తెలియదు, కెమెరాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఎలా తీయాలో షూటింగ్, సినిమా ఎలా తీస్తారని అసలు తెలియదు తెలుగు వాళ్ళకి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో. తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి తెలుగు అంటే మిల్లిమిల్లి నేర్చుకున్నారు. కాబట్టి సినీ ఫీల్డ్ ఇది ఒక గ్లామరస్ ఫీల్డ్. సెలబ్రిటీస్ ఇప్పుడు ఉన్నది కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారు. బ్లాక్ మనీ, వైట్ మనీ, ఏదో. ఇప్పుడు బ్లాక్ మనీ కూడా లేదు, ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఎవ్రీథింగ్ 20,000 పైన మన డబ్బులు ఇవ్వడానికి లేదు, క్యాష్, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు అంతా మితిమీరిపోయారు, ఆన్లైన్ తక్కువ. ఇప్పుడు ఎక్సెప్ట్ ఫ్యూ హీరోస్ కొన్ని క్రోర్స్ అట్లా ఇస్తారేమో, కానీ అదర్ యాక్టర్స్కి నో, చాలా తక్కువే. పాత రోజుల్లో అంటే వాళ్ళు కూడా పాత రోజుల్లో సినిమా యాక్టర్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పెద్ద యాక్టర్స్ అర్నాల్, శోభన్ బాబు, వాళ్ళకి కూడా పెద్దగా ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. చిన్న నెల జీతాలు, మొదట్లో నెల జీతాలకు ఉండేవాళ్ళు. దాని తర్వాత మెల్లిమెల్లిగా 2,000, 5,000, 10,000. ఈవెన్ శోభన్ బాబు కూడా ఎంత ఇచ్చారో, ఒక సినిమాకి ఇస్తే 10,000. కృష్ణకి కూడా ఎంత ఇచ్చేవాళ్ళు, 8,000, 7,000, 10,000. చంద్రమోహన్కి అయితే 5,000, 3,000 గట్టిగా మాట్లాడితే 2,000 మొదటి సినిమాలో. ఓన్లీ ఫుడ్ పెడితే చాలనేవాడు చంద్రమోహన్. ఎందుకంటే ఈజ్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్. డబ్బులు ఏదో వస్తున్నది, ఏదో మేనేజ్ చేసుకుంటే వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుందిలే అని చెప్పి అనుకున్నా. అంతే, ఆ రేట్ అంతే ఉండేది అప్పుడు, అంతే ఉండేది రేట్. కొంతమంది ఎన్టీ రామారావు అయితే 4,000, 5,000. ఈవెన్ నాగేశ్వరరావు కూడా 4,000 చేశాడు సినిమాలు. అది కూడా లేదు, అది కూడా హీరో కింద చేస్తే ఏదో అప్పట్లో నడిచిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అట్లనే ఉండేది, ఉన్న వాల్యూ మనీ ఉండేది. యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు, పాడు చేసుకున్న వాళ్ళు పాడు చేసుకున్నారు. రాను ఈ మధ్య అట్లా మనీ పవర్ పెరిగిపోయింది, డివాల్యుయేషన్ అయిపోయింది మనీ అట్లా. కాబట్టి ఏదో ఇస్తున్నారు, అయినా ఎంత ఇచ్చినా కూడా సరిపోవు. కాబట్టి పాత స్మృతులు జ్ఞాపకం చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆ రోజులు మళ్ళీ వస్తాయనుకుంటే రావు. కాబట్టి ఈ వీడియో లైక్ చేసి
షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గత స్మృతులు ఏమైనా ఉన్నాయి, జ్ఞాపకాలు ఏమైనా అంటే మంచివి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రిపురేడ మార్కండాయలు, హైదరాబాద్, ఇండియా.